ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక పోలీస్ అధికారులు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరింపజేశారు. మన అప్డేట్స్ అమరావతి నుంచి మరి ఇప్పుడు ప్రసన్న నాడి తెలుసుకున్న. ప్రసన్న చెప్పండి. శ్రీనివాస్, ఓవరాల్ గా ఎన్నికల ప్రక్రియలో చివరి భాగం కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు ప్రత్యేకంగా ఈసీ దృష్టి పెట్టింది. సమస్యాత్మక ప్రాంతాలు ఏమున్నాయి, మామూలు ప్రాంతాలు ఏమున్నాయి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ ముగిసే వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి అంచనా వేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వీటన్నిటి మీద పోలీస్ ఫోర్స్ కు సంబంధించి అదేవిధంగా అధికారులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా డీజీపీ అన్ని జిల్లాలకు కూడా ప్రత్యేక ఆఫీసర్లను పంపించడం జరిగింది. ఈ పోలింగ్ ప్రక్రియను కౌంటింగ్ లో భాగంగా సజావుగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మనకి పల్నాడు ప్రాంతంలో కానీ, లేకపోతే చంద్రగిరిలో కానీ, మాచర్లు కానీ, కడప జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కానీ ఇప్పటివరకు కొంత వైలెన్స్, హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాబట్టి కౌంటింగ్ తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం, పోలింగ్ తర్వాత ఘటనలు జరిగాయంటే కౌంటింగ్ తర్వాత ఇంకా ఎక్కువ జరగవచ్చు ఇంటెలిజెన్స్ కూడా అంచనా వేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు అదేవిధంగా మామూలుగా ఉన్న చోట్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరో 2 రోజుల్లో టెక్నికల్ గా కూడా అన్ని అంశాలు పరిశీలించి ఈ కౌంటింగ్ ప్రక్రియలో టెక్నికల్ గా ఇబ్బందులు లేకుండా చూడటం, పోలీస్ ఫోర్స్ ఎక్కువగా పెట్టడం, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ఈసీ చర్యలు తీసుకుంటూ ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.